కాలం. తల్లి శ్రీ సభ మనకిచ్చినటువంటి కాలం. తల్లి శ్రీ సభ ఈ యొక్క 40 రోజులను అత్యంత పవిత్రమైన దినములుగా, దుఃఖ దినములుగా, ఆయనను గణపరిచేటువంటి దినములుగా ఈ యొక్క 40 రోజులు ఆహ్వానించింది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాబు వాళ్ళని కొంచెం పంపి మాట. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు చేయించినటువంటి విషయాలలో ఆయన జ్ఞానస్నానం పొందిన తరువాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన ఎందుకు ఉపవాసం ఉండాలి? దేని కొరకు ఉపవాసం ఉండాలి? ఆయన సృష్టికే సృష్టికర్త. అటువంటిప్పుడు ఆయన ఎందుకోసం ఉపవాసం ఉండాలి? ఈ సృష్టికే సృష్టించినటువంటి దేవాది దేవుడు దేనికోసం ఉపవాసం ఉండాలి? అది ఒక సూచక క్రియగా తాను ఆచరణగా ఆచరిస్తూ క్రైస్తవులమైన మనము ఇది మీరు చేసి చూపించండి, ఇతరుల ద్వారా మీరు నేర్చుకునవద్దు. ఎందుకనగా నేను యాజకుడినై సేవకుడినై మీకు నేను చేసి చూపిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఉపవాసములు అత్యంత పవిత్రముగా ఆచరించాలి. ఏదో మొక్కుబడిగా ఉన్నాం, మొక్కుబడిగా చేశాం అనేటువంటిది కాదు ప్రియులారా. ఈ ఉపవాసములో పవిత్రత ఉంది. ఈ ఉపవాసములో కఠినమైన చర్య ఉంది. ఈ ఉపవాసములో ప్రభువుకు దగ్గరయ్యేటువంటి వాక్యము మన దగ్గర ఉంది. కాబట్టి ఈ యొక్క ఉపవాసంలో మనము చేయవలసినది ఎన్ని అంటే 3 సూత్రాలు ఉన్నాయి. ఈ ఉపవాస దీక్షలో మనము చేయవలసినటువంటి కార్యాలు 3. ఆ 3 ఏమనగా, మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవదిగా మనం చేసేటువంటి కార్యములు, పనులు. వీటి ద్వారా ఏ విధంగా అయితే మనము చేస్తూ ఉన్నామో దాన ధర్మాలు, మూడవదిగా దాన ధర్మాలు, ఏ విధంగా ఉపవాసమై మనం ఉన్నామో, ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నామో, ఆచరించినంత మాత్రాన ప్రభువు మనకు దగ్గర కాలేము. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఈ యొక్క ఉపవాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలి. ఈ యొక్క ఉపవాసంలో నీవు తినేటువంటి తిండినైనా సరే, నీవు తినేటువంటి అన్నంనైనా సరే ఇతరులకు పెట్టాలి. అది మనకు ఆచరిస్తున్నటువంటి బైబిల్ మనకు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట. నీవు ఎన్ని విధాలుగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, నీ యొక్క సహోదరి సహోదరులకు, నీ యొక్క ఇరుగింటి పొరుగింటి వారికి నీవు సహజీవనంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, కరుణతో ఉండాలి, దయతో ఉండాలి. ఇదేనండి మనకు రెండవదిగా బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము ఈ యొక్క ఉపవాస దీక్షలో మనము ఆ దేవునికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపవాస దీక్షలో మీకు ఒక ఉపమానం నేను చెప్పదలుచుకుంటూ ఉన్నాను, ఏ విధంగా చేయాలనేది. అలెగ్జాండరు ఒక రాజు. ఆయన రాజ్యంలో బానిసలు ఉంటారు, అంటే వెట్టి చాకిరీ చేసేవాళ్ళు. అదే పనిగా ఆయన యొక్క రాజ్యంలో బానిసలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ బానిసకు ఆ రాజు ఏం చెప్పాడంటే, ఒక గదిలో ఉన్నటువంటి మూటలను
ఇంకో గదిలోకి వెయ్యాలి, కాబట్టి ఇది నీవు చేయవలసిన పని అని ఆ బానిసకు చెప్పి వెళ్తాడు. చెప్పి వెళ్ళిన తర్వాత ఆ బానిస సరిగ్గా ఆ పనిని నిర్వర్తిస్తున్నాడా లేదా, ఆ పనిని ఆచరిస్తున్నాడా లేదా, ఆ పనిని కర్తవ్యంతో చేస్తున్నాడా లేదా అనేటువంటి గమనించడానికి ఆ యొక్క బానిసకు ఒక సైనికుని నిర్మింపజేస్తాడు, నియామకం చేస్తాడు. ఎందుకు? ఈ పనిని ఇతని చేత సరిగ్గా చేయించుము, ఈ పనిని ఇతని చేత సరిగ్గా చేయించుము అని ఒక సేవకుని అక్కడ నిలబెడతాడనమాట. సరే ప్రభు, మీ చిత్త ప్రకారమే, ఆజ్ఞానుసారమే నేను చేయిస్తానన్నాడు. ఆ బానిస చేసి 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 అలసిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అలసిపోయిన తర్వాత మోయలేకపోతాడు. మోయలేకపోయినప్పుడు ఆ సైనికుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క మూటలను చిన్నగా ఆ బానిసను తీసుకొని ఇద్దరు మోస్తూ ఉంటారు. ఈ గదిలోని మూటలను ఆ గదిలోకి మోస్తూ ఉంటాడు. అట్టుగా వెళ్తున్నటువంటి రాజు అలెగ్జాండర్ గారు చూసి ఈయనకు చెప్పినటువంటి పని ఏంటి, ఈయన చేస్తున్నటువంటి పని ఏంటి అని అక్కడే నిలబడి ఒక 5-10 నిమిషాలు అబ్జర్వేషన్లో ఉంటాడు. ఉన్న తర్వాత లోపలికి వస్తాడు ఆయన రాజు. ఈ పనిని చేయవలసింది, చేపించవలసిన విధంగా నీకు చెప్పాను, మరి నువ్వు ఎందుకోసం ఈ పని చేస్తున్నావు అంటాడు. ప్రభు, మీరు చెప్పిన ఆ యొక్క విధిని నేను సక్రమంగానే నిర్వర్తిస్తూ ఉన్నాను, కానీ ఆ సేవకుడు బానిస అలసిపోయి ఉన్నాడు, కాబట్టి అతనికి కొద్దిగా సహాయం చేయాలని నేను కూడా సహాయం చేస్తూ ఉన్నాను ప్రభు. ఇది నా యొక్క విధి, మీరు ఇచ్చినటువంటి నా యొక్క విధి ఇది, కాబట్టి నేను కర్తవ్యం చేయాల్సిన పని, కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలి, కాబట్టి నేను చేస్తూ ఉన్నాను ప్రభు అని చెప్తారు. సరే, ఆ మూటలో ఏముంది నీకు తెలుసా? ఆ మూటలో ఏమున్నది నీకు తెలుసా అంటే, అది నాకు తెలియదు ప్రభు, నేను నిర్వర్తించవలసిన పని ఇది, కాబట్టి నేను చేస్తూ ఉన్నాను. అయితే నీవు ఎత్తుకున్నటువంటి ఆ మూటను నీ ఇంటికి తీసుకెళ్ళు. హల్లెలూయా. నీవు ఎత్తుకున్నటువంటి ఆ మూటను నీ ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క మూట ఎత్తిన తర్వాత దాంట్లో చూస్తే అంతా బంగారు నాణ్యాలు. ఎందుకోసం ఆ రాజుగారు ఇచ్చాడు? అతనికి సహాయం చేసినందువలన ఆ యొక్క ప్రతిఫలం అతనికి అందింది. ఏ విధంగా? అతనికి సాయం చేశాడు కాబట్టి ఆ ప్రతిఫలం అతనికి అబ్బింది. ఆ విధంగా మనం యేసయ్యను మనసారా కోరుకుంటూ ఉన్నామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఎంతమందిని ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాము? ఈ యొక్క తపస్కాలంలో ఎంతమందిని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం? ఒక్కసారి మన ఉదరంలో నుంచి వచ్చేటువంటి మాట కాకుండా మన యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి మాట ద్వారా నీకు వినిపిస్తూ ఉంది. ఎందుకు? ఆయన సేవలో నీవు నిరతము ఉంటే నీ యొక్క ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఉపవాసం ఒక్కటే ఉంటే సరిపోదు. ఇతరులకు ఈ ఉపవాస దినాల్లో మనము సాయం చేయడం కూడా నేర్చుకోవాలి, మనం దానం చేయడం కూడా నేర్చుకోవాలి, మనం కానుకలు మన హృదయపూర్వకంగా వేయడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మనము ఈ తపస్కాలానికి, మన యొక్క ఉపవాస దినాలకు ఆదరణ, ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. ప్రభువు మనకు చేసి చూపించాడు. ఆయన చేయకుండా నీకు ఆజ్ఞాపించలే, ఆయన శాసించలే, ఆయన నీకు ఇది చెయ్యని చెప్పలే, ఆయన చేసి చూపించాడు.
చేసిన తర్వాత, చూపించిన తర్వాత మీరు ఇది చెయ్యండి. చేసి చూపించిన తర్వాతనే ప్రభువు మనకు చెప్పాడు, నేను చేసిన విధంగా మీరు చేయండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రభువును ఘనంగా ఆరాధిద్దాం. మన కుటుంబాల్లో ప్రభువుని కోసము ప్రత్యేకంగా ఉదయం కానీ సాయంత్రం కానీ 10 నిమిషాలు ప్రార్థన చేసుకునేటువంటి అనుగ్రహాన్ని మనం పొందుదాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు, ఈ 3 ముఖ్యం. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరి దగ్గరైనా సరే ఈ యొక్క తపస్కాలంలో మీరు ఎవరి దగ్గరైనా కొట్లాడి ఉన్నారా, ఎవరి దగ్గరైనా మనస్తాపం కలిగి ఉన్నారా, ఎవరి మీదైనా పగ తీర్చుకుంటూ ఉన్నటువంటి భాగ్యాన్ని కలిగించుకుంటున్నారా, మీ యొక్క కానుకను వేసేటప్పుడు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆత్మ పరిశీలన చేసుకుని ఆ పొరుగువానితో మనస్తాపడి రండి. అప్పుడే నీ ఆత్మ, నీ కానుక స్వీకరించబడుతుంది. మరొక ఉదాహరణ కూడా ఉంది ప్రియులారా. ఈ యొక్క ఉపవాస దినాల్లో ఒక గ్రామంలో ఒక అమ్మాయి, తల్లిదండ్రులు, అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది. కానీ ఆ అమ్మాయి అందవిహీనంగా ఉంది. వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, పెళ్లి చూపులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ముఖం మీదనే చెప్పేస్తూ ఉన్నారు, ఈ అమ్మాయి నువ్వు బాగలేదు, నాకు నచ్చలేదు. మొదటి అతను వచ్చాడు, చెప్పాడు, నచ్చలేదని చెప్పాడు. రెండో అతను వచ్చాడు, మళ్ళీ అదే, నీవు నాకు నచ్చలేదని చెప్పాడు. మూడోసారి అద్భుతం జరగబోతుంది. మూడోసారి వచ్చినటువంటి వ్యక్తి పెళ్లి చూపులకు వస్తున్నాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? విషయాన్ని తీసుకొని వస్తుంది. ఇక ఇదే నాకు లాస్ట్ పెళ్లి చూపులు, ఈ విషయాన్ని తాగి మరణించాలి అని అనుకుంటూ ఉంది. పెళ్లికి రెడీ అయింది. పెళ్లి చూపులు వారు వచ్చారు. ఆ అమ్మాయి పెళ్లి కొడుకు అక్కడ కూర్చున్నాడు. అమ్మాయి నీ యొక్క తల పైకెత్తి చూపించు, నీ యొక్క ముఖాన్ని నేను చూడాలి అన్నా. పలకలేదు. దగ్గరికి వెళ్ళాడు, గడ్డం పట్టుకొని, నీవు చాలా అందంగా ఉన్నావు, హల్లెలూయా, నీవు చాలా అందంగా ఉన్నావు, నిన్ను తప్ప వేరే స్త్రీని నేను పెళ్లి చేసుకోలేను, వివాహం ఆడలేను అని చెప్పాడు. ఎందుకు? ఆ పెళ్లికి చూపులకు వచ్చేటప్పుడు దారిలో ఒక ముసలాయన అగచాట్లు పడుతూ ఉన్నారు. 10 మంది పోయారు. కానీ అతను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు సాయం చేయలేదు. కానీ ఆ అమ్మాయి వెళ్ళింది. ఎంత విహీనంగా ఉన్నాడంటే ఆ అమ్మాయి కంటే అంత విహీనంగా ఉన్నాడు. లేపింది, పరామర్శించింది, తన ఇంటి దగ్గర దించి వచ్చింది. అప్పుడు అన్నాడు, నిన్ను నేను అబ్జర్వేషన్లో పెట్టాను, నీ ముఖము కాదు నాకు అందం, నీ హృదయం అందంగా కనిపించింది. హల్లెలూయా. ఏం కనిపించింది? నీ హృదయము, నీ యొక్క మంచి అలవాట్లు, నీ యొక్క సత్ప్రవర్తన నాకు కనిపించింది. కాబట్టే నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి, వివాహం ఆడడానికి సుముఖంగా ఉన్నాను అని చెప్పింది. అది ఒక్క ప్రభువు వల్లే సాధ్యం. ఏది? ఒక ప్రభువు వల్లే సాధ్యం. మనకు ప్రార్థన వల్ల సాధ్యం, మనము ఉపవాసం వల్ల సాధ్యం, మనం చేసేటువంటి దాన ధర్మాల వల్ల సాధ్యం. అదే నీ హృదయాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క తపస్కాలంలోనైనా ప్రభువును ఆరాధించేదానికి, మనం ఇరుగు పొరుగులా సుముఖంతో ఉండేదానికి, ఒకవేళ వాళ్ళ మీద మనస్తాపంగా ఉన్న వారి యుద్ధకు వెళ్ళి క్షమించమని కోరేదానికి ఈ యొక్క 40 దినాలు తల్లి శ్రేత ప్రకటించింది. కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును ఆరాధించడానికి సిద్ధంగా ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఘనత. హల్లెలూయా.